రాజవర్ధన్ రెడ్డి గారితో ఉన్నాం. వారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాల గురించి ఒక రెండు విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కానివ్వండి, అలాగే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అంటే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నాం? నరేంద్ర మోడీ గారి యొక్క గత 10 సంవత్సరాల సంక్షేమ అభివృద్ధి అన్ని సామాజిక వర్గాలకు ఏ విధంగానైతే అందించిన ఫలాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారు మరొక్కసారి మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ గాలి విపరీతమైన గాలి వీస్తూ ఉన్నది. ముఖ్యంగా కరోనా సమయం లోపల అందరికీ ఉచితంగా టీకాలు వేయించిన విషయమైతేనేమి, ఈనాటి వరకు కూడా ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం ఇచ్చే విషయమైతేనేమి, మహిళలకు ముద్రా ఉపాధి లోన్లు అయితేనేమి, అన్ని బలహీన వర్గాల వారికి విశ్వకర్మ యోజన కింద అయితేనేమి, రైతులకు మరి 6,000 రూపాయల చొప్పున ఏ విధంగానైతే మన వారికి పంట సహాయం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి మరి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను కూడా 11వ స్థానం నుండి 5వ స్థానానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీసుకువచ్చిన విషయమైతేనేమి, మరి నరేంద్ర మోడీ గారి యొక్క మరొకసారి ప్రధానమంత్రి కావాలని ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. ఆయన నాయకత్వం లోపల అగ్రగామిగా ప్రపంచ అగ్రగామిగా నిలబడాలనే విషయాన్ని కూడా ఇప్పటికీ అందరూ అర్థం చేసుకున్నారు. అనేక విషయాలను, అనేక రాజకీయ వ్యూహాలను కూడా ప్రపంచానికి అందించిన ఘనత నరేంద్ర మోడీ గారి లోపల ఉంది. అందుకోసమే ఈరోజు ఏ ప్రతిపక్షం కూడా దేశం లోపల నరేంద్ర మోడీ గారికి ధీటుగా నిలబడే విధంగా ఏ రాజకీయ వ్యవస్థనే లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకొని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోపల చాలా బాగా మోడీ ప్రభంజనం వీస్తూ ఉంది. అందులో 12కు పైగా స్థానాలు వచ్చే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇంకా ఈరోజు నామినేషన్ల సమయమే, ఎన్నికల నాటి వరకు ఇంకా ఈ ప్రజల యొక్క ఆశీర్వాదం ప్రతి నాయకునికి, ప్రతి అభ్యర్థికి ఉండే విధంగా ఉంది. అందులో తప్పక మహబూబాబాద్ నుండి సీతారాం నాయక్ గారు గెలిచే అవకాశం ఉంది. గతం లోపల వారు మరి అనేక పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కూడా మరి పార్లమెంట్లో అనేక విధాలుగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి పార్లమెంటు వేదిక చేసుకొని మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గిరిజన యూనివర్సిటీ లోపల అనేక అభివృద్ధి కార్యక్రమాల లోపల కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం లోపల కూడా సీతారాం నాయక్ గారు చాలా పట్టుదలతో పనిచేయడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు ఆ పనులన్నీ కూడా అభివృద్ధి పయనంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలు కూడా గెలిచే విధంగా కూడా ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో మరి అక్కడ ఉన్న అరూర్ రమేష్ గారు అయితేనేమి, సీతారాం నాయక్ గారు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోతూ ఉన్నారని. ఓకే సార్, అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, 5 గ్యారెంటీలు అమలు చేశాం, ఇంకొక గ్యారెంటీ ఉంది, ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో 14 నుంచి 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ సభలో కూడా ఈ విషయం చెప్పారు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏముంది? ముఖ్యమంత్రి ఈ మధ్యలోనే 2-3 రోజుల కింద మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి మహబూబాబాద్ రావడం జరిగింది. ప్రజలలో ఏ విధంగా మరి ప్రజల ప్రభంజనం ఉన్నదనే విషయాన్ని గంటన్నర సేపు ఆయననే బస్సులోనే వేసి చూడాల్సిన అవసరం ఏర్పడ్డదనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ, మరి 6 గ్యారెంటీల విషయం లోపల 1,90,000 కోట్ల రూపాయలు మరి రాష్ట్రాన్ని సమకూర్చుకునే విధంగా ఉంది. మరి ఆ 1,90,000 కోట్ల యొక్క లోటును ఏ విధంగా పూడుస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి భారత ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు కూడా మరి చేయూతనిస్తూ ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్లను కూడా తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువుల కర్మాగారాన్ని కూడా అంకితం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. కాబట్టి మోడీ గారు చేసే అభివృద్ధి ముందు ఈ 6 గ్యారెంటీల అబద్ధము ప్రచారం ఏదైతే ఉందో అది నిలబడదనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ లేదు అనేది ఒక ప్రచారమో దుష్ప్రచారమో మొత్తానికైతే కొనసాగుతుంది. గెలుపు అవకాశాలు లేవని ప్రతిపక్షాలు అంటే అధికార పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, ఇక బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ రకమైన ప్రచారం కొనసాగిస్తున్నాయి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశాలు లేవని. అయితే మీరు ఏ రకమైన ప్రచార ప్రణాళికలు గెలుపు కోసం రూపొందించబోతుంది? ప్రతి వ్యక్తి ఓటర్ మహాశయుని గుండెలో మోడీ గారు ఉన్నారు. అది ఖచ్చితంగా ఓటు రూపేణా కమలం పువ్వుపై వారందరూ కూడా మోడీని గుండెలో పెట్టుకొని ఖచ్చితంగా 13వ తేదీ నాడు కమలం పువ్వు గుర్తుపై వేస్తారు. ఇక్కడ వారికి ప్రజలతోటి సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే మాట్లాడే మాటలు తప్ప ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో
నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అందరూ కూడా జై శ్రీరామ్ అనే విధంగా అయోధ్య లోపల పునర్ప్రతిష్టాపన చేసిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకొని కమలం పువ్వుపై ఓటు వేసేటందుకోసం సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాం.